హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సురేష్ సార్ క్లాసెస్. మన యాప్లో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3కి సంబంధించి మీ జాబ్ను డిసైడ్ చేసేటటువంటి సబ్జెక్ట్ తెలంగాణ ఉద్యమం, తెలంగాణ చరిత్ర, తెలంగాణ సంస్కృతి, 33 జిల్లాల సమాచారం, గత పోటీ పరీక్షల్లో వచ్చినటువంటి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఎక్స్ప్లెనేషన్, దాదాపు 800 వీడియోలు కేవలం రాష్ట్రంలో మన యాప్లోనే అవైలబుల్గా ఉన్నాయి. మీకు కేవలం 222 రూపాయలకి 222కి మాత్రమే మన యాప్లో ఇవ్వడం జరిగింది. మీ ఫ్రెండ్స్, మీ రిలేటివ్స్ ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. దాదాపు 220 మార్క్స్ని కవర్ చేసేటటువంటి సబ్జెక్ట్ కాబట్టి డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. ఐ విష్ ఆల్ ది బెస్ట్, విష్ ఆల్ సక్సెస్. థ్యాంక్ యూ. పద్మశ్రీ అవార్డు పొందిన కనకరాజు, కేకలకు సంబంధించిన కళాకారుడు. ఇటీవల కనకరాజు మరణించడం జరిగింది. కనకరాజు మరణం. ఎవరి కనకరాజు? ఆదిలాబాద్ జిల్లా జైనూర్ మండలం మార్లవాయి అనే గ్రామానికి చెందినటువంటి కనకరాజు ఇటీవల మరణించిండు. ఇతనికి భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ఇవ్వడం జరిగింది. ఇతను ఏ కళకు ప్రసిద్ధి ఉన్నాడు? గుస్సాడి అనే కళకు ప్రసిద్ధి చెందినటువంటి వ్యక్తి ఎవరండి? కనకరాజు. ఇదే మార్లవాయి గ్రామం నుండి వచ్చినటువంటి మరొక వ్యక్తి హైమన్ డార్ఫ్. గత కానిస్టేబుల్లో ఎగ్జామ్లు అడిగిండు. హైమన్ డార్ఫ్ యొక్క సమాధి ఎక్కడ ఉంది అన్నాడు. ఈ హైమన్ డార్ఫ్ యొక్క సమాధి ఎక్కడ ఉందని? హైమన్ డార్ఫ్ యొక్క సమాధి ఆదిలాబాద్ జిల్లా జైనూర్ మండలం మార్లవాయి అనే గ్రామంలో ఉంది. ఇదే మార్లవాయి అనే గ్రామం నుండి వచ్చినటువంటి మరొక వ్యక్తి కనకరాజు. ఇతనికి ప్రభుత్వం ఏ అవార్డు ఇచ్చింది? పద్మశ్రీ అవార్డును ఇవ్వడం జరిగింది. ఇతను రీసెంట్గా మరణించడం కూడా జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే అప్డేట్. శాతవాహనుల తొలి రాజధాని అయిన కోటిలింగాల ప్రస్తుతం ఏ జిల్లాలో ఉందన్నాడు. శాతవాహనుల తొలి రాజధాని అన్నాడు. దీన్నే మట్టి కింద మహానగరం అంటున్నాం. మట్టి కింద మహానగరం లేదా శాతవాహనుల తొలి క్యాపిటల్ సిటీ ఏది అండి? శాతవాహనుల తొలి రాజధాని కోటి లింగాల. గోదావరి నదీ తీరాన బయటపడ్డటువంటి మట్టి కింద మహానగరం శాతవాహనుల తొలి రాజధాని కోటి లింగాల. ఎక్కడ ఉంది అంటుండు? జగిత్యాల జిల్లా వెలగటూరు అనే మండలం. జగిత్యాల జిల్లా వెలగటూరు మండలం కోటిలింగాల గ్రామంలో ఉన్నటువంటి అత్యంత చారిత్రక ప్రాంతమే శాతవాహనుల రాజధాని. గోదావరి నదీ తీరాన బయటపడ్డటువంటి ప్రాంతం. నెక్స్ట్, వేలాల జాతర ఏ దేవునికి సంబంధించిన? శివరాత్రి నాడు జరిగే ప్రధానమైనటువంటి జాతర వేలాల మల్లన్న జాతర. అంటే ఎవరి జాతర? శివుని జాతర. వేలాల మల్లన్న జాతర ఎక్కడ జరుగుతుంది? ఇది మంచిర్యాల జిల్లాలో జరుగుతుంది. మంచిర్యాల జిల్లాలో జరిగే ప్రధానమైనటువంటి జాతర వేలాల మల్లన్న జాతర, శివుని యొక్క జాతర. జనధర్మ అనే పత్రిక సంపాదకులు ఎవరున్నారు? 1969 తెలంగాణ తొలిదశ ఉద్యమాన్ని ప్రచురించినటువంటి పత్రిక జనధర్మ. గత పోటీ పరీక్షలు మనకు అడిగాను. జనధర్మ పత్రిక ఏ ఉద్యమం గురించి రాసింది? 1969 తెలంగాణ తొలిదశ ఉద్యమం గురించి రాసిన పత్రిక జనధర్మ. ఈ పత్రిక సంపాదకుడు మాడభూషి శ్రీనివాసాచార్య సంపాదకత్వంలో వచ్చినటువంటి పత్రిక జనధర్మ అనే పత్రిక 1969 ఉద్యమాన్ని ప్రచురించినటువంటి పత్రిక. కడార్ల రామయ్య ఏ కళ అభివృద్ధి కోసం కృషి చేసినాను? కడార్ల రామయ్య ఎక్కడ? కడార్ల రామయ్య కరీంనగర్ ప్రాంతం. ఏ ప్రాంతం? కరీంనగర్ జిల్లా. కరీంనగర్ జిల్లా దేనికి ప్రసిద్ధి? సిల్వర్ ఫిలిగ్రీ. ఈ సిల్వర్ ఫిలిగ్రీని మనం వెండి నగీషి పనులు అంటాం. ఈ వెండి నగీషి పనులకు కీలక పాత్ర పోషించినటువంటి కళాకారుడు కడార్ల రామయ్య. ఏ కళకు ప్రసిద్ధి చెందిన వ్యక్తి అంటున్నాం? కడార్ల రామయ్య. సిల్వర్ ఫిలిగ్రీ, దీన్ని మనం వెండి నగీషి పనులు అంటున్నాం. కరీంనగర్ జిల్లాకు చెందినటువంటి కడార్ల రామయ్య ప్రసిద్ధి చెందినటువంటి వ్యక్తి. నెక్స్ట్,
దీపావళి పండగ సందర్భంగా చేసేటటువంటి నాట్యం ఏదనను. ఏ నాట్యం చేస్తారు? దీపావళి పండగ సందర్భంగా ఆదివాసీలు ప్రదర్శించే నాట్యం ఏదంటాడు? దండారి అనే నాట్యాన్ని ప్రదర్శిస్తారు. ఎవరు ప్రదర్శిస్తారు? ఆదిలాబాద్ జిల్లాలోని పురుషులు ప్రదర్శించేటటువంటి నాట్యం దండారి. ఏ పండగ సందర్భంగా? దీపావళి పండగ సందర్భంగా ప్రదర్శించేటటువంటి నాట్యం దండారి. ఇదే ఆదిలాబాద్లో ఉన్నటువంటి ఆదివాసీల యొక్క ప్రధానమైన నాట్యం ఏదంటే గుస్సాడి. ఇంతకుముందు చెప్పాను కనకరాజు, గుస్సాడి ప్రధానమైనటువంటి నాట్యం. సో దండారి అనేది కూడా ఒక నాట్యం దీపావళి సందర్భంగా ఆదివాసీలు ప్రదర్శించడం జరుగుతుంది. చందుపట్ల శాసనం ఎవరి మరణాన్ని తెలియజేస్తుంది? నల్గొండ జిల్లాలో లభించిన శాసనం చందుపట్ల శాసనం. చందుపట్ల శాసనం. ఏ శాసనం? చందుపట్ల శాసనం. ఎవల మరణాన్ని తెలియచేస్తున్నాడు? రుద్రమదేవి యొక్క మరణాన్ని తెలియచేసేటటువంటి రుద్రమదేవి యొక్క మరణాన్ని తెలియచేసేటటువంటి శాసనం చందుపట్ల శాసనం. గత పోటీ పరీక్షలు ఏమడిగింది? ఈ శాసనాన్ని వేయించింది ఎవరున్నాడు? ఈ శాసనాన్ని వేయించింది రుద్రమదేవి బంటు పువ్వుల ముమ్మడి. ఎవరండి? పువ్వుల ముమ్మడి వేయించడం జరిగింది. రుద్రమదేవి యొక్క మరణాన్ని తెలియచేసే శాసనం చందుపట్ల శాసనం నల్గొండ జిల్లా నకరేకల్ మండలంలో లభించడం జరిగింది. ఇది రుద్రమదేవి యొక్క మరణాన్ని తెలియచేసేటటువంటి శాసనం. నెక్స్ట్, తెలంగాణలో ఒకే ఒక సూర్య దేవాలయం ఎక్కడ ఉందనండి? సన్ టెంపుల్. సన్ టెంపుల్ అనగానే మనకు గుర్తుకొచ్చేది ఏంది? అవునా, ఒడిశాలోని కోనార్క్ దేవాలయం. ఎక్కడ? ఒడిశాలో ఉన్నటువంటి కోనార్క్ దేవాలయం దేశంలో సూర్య దేవాలయంగా పేర్కొంటారు. అదే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సూర్య దేవాలయం అరసవెల్లి సూర్య దేవాలయం. అదే మనకి ఎగ్జామ్లు ఏమడిగిండు? తెలంగాణలో ఉన్న కోనార్క్ తెలుసు, అరసవెల్లి తెలుసు. తెలంగాణలో ఉన్న ఏకైక సూర్య దేవాలయం, తెలంగాణలో ఉన్న ఏకైక సూర్య దేవాలయం జైనాథ్ లక్ష్మీ నారాయణ స్వామి ఆలయం. జైనాథ్ లక్ష్మీ నారాయణ స్వామి ఆలయం ఎక్కడుంది? ఇది ఆదిలాబాద్ జిల్లాలోని జైనూర్ అనే మండల కేంద్రంలో ఉన్నటువంటి ఆలయం జైనాథ్ లక్ష్మీ నారాయణ స్వామి ఆలయం. ఆదిలాబాద్ జిల్లా జైనూర్ మండలంలో జైనాథ్ మండలంలో ఉన్నటువంటి ఏ ఆలయం అండి? లక్ష్మీ నారాయణ స్వామి ఆలయం. జైనాథ్ అనేదే మండలం. నెక్స్ట్, నవ తెలంగాణ పార్టీని స్థాపించిన తెలంగాణ మలిదశ ఉద్యమంలో చాలా పార్టీలు వచ్చినాయి. తెలంగాణ మలిదశ ఉద్యమం అనేక పార్టీలు రావడం జరిగింది. టిఆర్ఎస్ పార్టీ అనగానే ఏమంటాం? కేసీఆర్. తల్లి తెలంగాణ అనగానే ఏమంటాం? విజయ శాంతి. పిఆర్పి ప్రజారాజ్యం పార్టీ అనగానే ఏమంటాం? చిరంజీవి అంటాం. అదేవిధంగా నవ తెలంగాణ అనే పార్టీని స్థాపించింది మాజీ హోంమంత్రి మెడ్చల్ జిల్లాకు చెందినటువంటి టి దేవేందర్ గౌడ్. తెలంగాణ మలిదశ ఉద్యమంలో వచ్చిన మరొక పార్టీ టిఎస్ఎస్ తెలంగాణ సాధన సమితి అనే పార్టీని స్థాపించింది ఆలే నరేంద్ర. ఇదే తెలంగాణ ఉద్యమంలో వచ్చిన మరొక పార్టీ మన పార్టీ నాయకుడు రంగారెడ్డి జడ్పీ చైర్మన్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసినటువంటి మన పార్టీ అధ్యక్షుడు స్థాపకుడు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్. ఇదే తెలంగాణ గడ్డపైన వచ్చినటువంటి మరొక పార్టీ తెలంగాణ నగారా సమితిని స్థాపించింది ఎవరంటాడు? తెలంగాణ నగారా సమితిని స్థాపించింది టీడీపీలో నంబర్ 2 నాయకుడిగా ఉన్నటువంటి నాగం జనార్దన్ రెడ్డి. నాగర్ కర్నూలు జిల్లాకు చెందినటువంటి నాగం జనార్దన్ రెడ్డి తెలంగాణ కొరకు రాజీనామా చేసి స్థాపించిన పార్టీ తెలంగాణ నగారా సమితి. నవ తెలంగాణ పార్టీని స్థాపించింది తుల్లా దేవేందర్ గౌడ్. తెలుగుదేశం పార్టీ నుండి బయటకు వచ్చింది. తెలంగాణలో తొలి మొబైల్ లైబ్రరీ, తెలంగాణలో తొలి సంచార గ్రంథాలయం, దాన్నే మనం మొబైల్ లైబ్రరీ అంటున్నాం. ఏ లైబ్రరీ? మొబైల్ లైబ్రరీ. తెలంగాణలో మొట్టమొదటి సంచార గ్రంథాలయం ఏదండి?
ఆర్మూర్ గ్రంథాలయం. ఆ రోజుల్లోనే ఎడ్ల బండి పైన పుస్తకాలు వేసుకొని గ్రామాన తిప్పినటువంటి తాలూకాదార్ టి.కె. బాలయ్య అనే తాలూకాదార్ స్థాపించినటువంటి గ్రంథాలయం ఆర్మూర్ గ్రంథాలయం. ఇది తెలంగాణలో తొలి మొబైల్ లైబ్రరీ సంచార గ్రంథాలయంగా మనం పేర్కొంటాం. నెక్స్ట్, మృగావని జాతీయ పార్క్ ఏ జిల్లాలో ఉంది? గత పోటీ పరీక్షలు ఏమడిగిను? తెలంగాణలో ఉన్నటువంటి నేషనల్ పార్క్స్ అన్నాడు. తెలంగాణలో ఉన్నటువంటి జాతీయ పార్కులు 3. ఒకటి హైదరాబాద్లో ఉంది. హైదరాబాద్లోని జూబ్లీ హిల్స్లో ఉన్నటువంటి కేబిఆర్ నేషనల్ పార్క్, కాసు బ్రహ్మానందరెడ్డి నేషనల్ పార్క్. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 3 జాతీయ పార్కులు ఉంటే హైదరాబాద్లో ఒక జాతీయ పార్క్ ఉంది, కాసు బ్రహ్మానందరెడ్డి నేషనల్ పార్క్ అని. మిగతా 2-3 పార్కులు రంగారెడ్డి జిల్లాలోని. ఒకటి మృగావని నేషనల్ పార్క్. ఎక్కడ? మృగావని నేషనల్ పార్క్. అవునా? ఈ మృగావని నేషనల్ పార్క్ మనం చిలుకూరు వెళ్తుంటే రంగారెడ్డి జిల్లాలోని మొయినాబాద్ మండలంలో మనం చిలుకూరు వెళ్తుంటే మీకు కనిపిస్తుంది మృగావని నేషనల్ పార్క్ అని. ఇంకో పార్క్ వచ్చేసి మహావీర్ హరణి నేషనల్ పార్క్. ఈ మహావీర్ హరణి నేషనల్ పార్క్ మనం ఎల్బీ నగర్ దాటినాక నాగోల్లో ఉంటుంది. రంగారెడ్డి జిల్లా హయాత్ నగర్ మండలంలో కనిపించేటటువంటి మరొక పార్క్ మహావీర్ హరణి నేషనల్ పార్క్. తెలంగాణలో 3 నేషనల్ పార్కులు ఉన్నాయి. ఒకటి కాసు బ్రహ్మానందరెడ్డి నేషనల్ పార్క్, మహావీర్ హరణి నేషనల్ పార్క్, మృగావని నేషనల్ పార్కులు ఉన్నాయి. మన క్వశ్చన్ అడిగిన మృగావని జాతీయ పార్క్ ఏ జిల్లాలో ఉందండి? ఏ జిల్లాలో ఉంది? రంగారెడ్డి జిల్లాలో ఉంది. నెక్స్ట్, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం జరగని జిల్లా ఏదన్నాడు? తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం జరగని జిల్లా అంటే ఆప్షన్ని బట్టి మీరు ఆన్సర్ చేయాల్సి వస్తుంది. అవునా? అంటే ఆన్సర్ని బట్టే మనం అర్థం చేసుకోవాలి. ఎక్కడ జరగలేదు అంటే ఆదిలాబాద్ జిల్లాలో జరగలేదు. ఏ జిల్లాలో జరగలేదు? ఆదిలాబాద్ జిల్లాలో సాయుధ పోరాటం జరగలేదు. మళ్ళీ ఏ జిల్లాలో జరిగింది? అవునా? తెలంగాణ సాయుధ పోరాట పుట్టిగడ్డ ఏందని? నల్గొండ. ఆ తర్వాత వరంగల్, ఆ తర్వాత కరీంనగర్లో బద్దం ఎల్లారెడ్డి లాంటి వాళ్ళు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం నడిపించారు. వరంగల్లో పెండియాల రాఘవరావు సాయుధ పోరాటం నడిపించారు. నల్గొండలో రావి నారాయణ రెడ్డి లాంటి వాళ్ళు సాయుధ పోరాటం నడిపించారు. కానీ ఆదిలాబాద్లో ఏం జరగలే? ఈ సాయుధ పోరాటం అనేది జరగలేదు. నెక్స్ట్, అఖిల భారత సర్వీసుల పితామహుడిగా ఎవరిని పేర్కొంటారు అంటే ఫారినర్, విదేశీయులు? లార్డ్ కారన్ వాలిస్ అఖిల భారత సర్వీసుల పితామహుడిగా పేర్కొంటారు. అఖిల భారత సర్వీసుల పితామహుడిగా ఎవరిని పేర్కొంటారు? లార్డ్ కారన్ వాలిస్ను అఖిల భారత సర్వీసుల పితామహుడిగా పేర్కొనడం జరుగుతుంది. బహమని రాజ్యపు రాజధాని దడు. ఆప్షన్ని బట్టి మీరు ఆన్సర్ చేయాలి. బహమని రాజ్యం యొక్క రాజధాని దడు. బహమని రాజ్యం యొక్క రాజధాని గుల్బర్గా. కొంతకాలం బీదర్ కూడా పనిచేస్తుంది. మనం బీదర్ చెప్పలే అన్నది. ఆప్షన్లో బీదర్ ఉంటే ఓకేనా? సో బహమని రాజ్యం యొక్క రాజధాని ఏదండి? గుల్బర్గా. ఈ గుల్బర్గాలని ఎవరి దర్గా ఉందన్నాడు? గేసు దెరాజ్ యొక్క దర్గా ఉంది. సూఫీ సన్యాసి అయినటువంటి గేసు దెరాజ్ యొక్క దర్గా ఎక్కడుందండి? గుల్బర్గాలో ఉంది. వీళ్ళ తర్వాత రాజధాని కూడా బీదర్ ఉంది. ఆ బీదర్లోనే ముల్కీ ఉద్యమం అనేది జరిగింది. ఓకేనా? నెక్స్ట్, మౌర్యుల తర్వాత ఏ వంశం రాజ్యానికి వచ్చిందన్నాడు? మౌర్యుల తర్వాత అధికారంలోకి ఇచ్చిన రాజ్యవంశం శుంగులు. ఎవరండి? శుంగులు అధికారంలోకి తర్వాత వచ్చారు. మౌర్యుల పతనాంతరం రాజ్యాన్ని చేజిక్కించుకున్న వంశం ఏదన్నాడు? శుంగులు. దామగుండం ఇటీవల భారత ప్రభుత్వం దామగుండం నావీ రాడార్ స్టేషన్ను ఏర్పాటు చేసింది. ఇది దేశంలో 2వది. అవునా? దామగుండం నావీ రాడార్ స్టేషన్ను ఎక్కడ ఏర్పాటు చేస్తున్నాను? ఏ జిల్లాలో ఏర్పాటు చేశారు? వికారాబాద్ జిల్లాలో ఏర్పాటు చేశారు. ఏ జిల్లాలో ఏర్పాటు చేశారు? వికారాబాద్ జిల్లాలో దామగుండం నావీ రాడార్ స్టేషన్ను ఏర్పాటు చేశారు. నెక్స్ట్, ఎస్ఎల్బిసికి ప్రభుత్వం ఎవరు పేరు పెట్టింది? ఎస్ఎల్బిసి అంటే శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్.
ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి అయిన తర్వాత పెద్ద ఎత్తున ఈ నల్గొండలో ఉన్నటువంటి ఎస్ఎల్బిసి శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ అంటున్నాం. శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్కు ప్రభుత్వం ఎవరి పేరు పెట్టిందని మాజీ హోంమంత్రి, మాజీ పంచాయతీరాజ్ శాఖ మంత్రి, ఇతని నక్సలైట్లు గట్కేసర్ వద్ద హత్య చేయడం జరిగింది. అతని పేరుని అప్పుడున్నటువంటి ప్రభుత్వం ఎస్ఎల్బిసికి పేరు పెట్టింది. సో మనకేమడిగాను, ఎస్ఎల్బిసికి ప్రభుత్వం ఎవరు పేరు పెట్టింది? మాజీ హోంమంత్రి ఎలిమినేటి మాధవరెడ్డి పేరు పెట్టింది. ఎలిమినేటి మాధవరెడ్డి పేరు పెట్టడం జరిగింది. దేనికి? ఎస్ఎల్బిసికి ప్రభుత్వం ఎలా పేరు పెట్టింది? ఎలిమినేటి మాధవరెడ్డి పేరు పెట్టింది. నెక్స్ట్, గోన గన్నారెడ్డి అనే నవల రచించింది ఎవరన్నాడు? గోన గన్నారెడ్డి. ఎవరి గోన గన్నారెడ్డి? రుద్రమదేవి యొక్క సేనాధిపతి ఎవరండి? గోన గన్నారెడ్డి. రుద్రమదేవి యొక్క సేనాధిపతి గోన గన్నారెడ్డి. గోన గన్నారెడ్డి అనే పేరుతో ఏమొచ్చింది? నవల వచ్చింది, నావెల్. మనకు ఎగ్జామ్ ఏమడిగిండు? గోన గన్నారెడ్డి అనే నవల రాసింది. ఎవరు రాసిరు ఈ నవలను? అడవి బాపిరాజు. ఎవరు రాసిరు? అడవి బాపిరాజు ఈ నవల రాసిండు. అడవి బాపిరాజు ఏ పత్రికకు సంపాదకుడు? తెలుగు మీజాన్ పత్రిక సంపాదకుడు ఎవరండి? అడవి బాపిరాజు. గత పోటీ పరీక్షలో ఈ 2 క్వశ్చన్స్ రావడం జరిగింది. గోన గన్నారెడ్డి అనే నవల రాసింది అడవి బాపిరాజు ఏ పత్రిక సంపాదకుడు? తెలుగు మీజాన్ పత్రిక సంపాదకుడు. ఇతని ప్రముఖ రచనలు హిమబిందు, తుఫాన్, నారాయణరావు లాంటి నవలలు రాసినటువంటి వ్యక్తి ఎవరండి? అడవి బాపిరాజు. ఏంది ఇతని ప్రత్యేకత? ఆ రోజుల్లోనే ఇతను రాసినటువంటి నవలలను పత్రికల్లో డైలీ సీరియల్ రూపంలో రాసినటువంటి వ్యక్తి అడవి బాపిరాజు. సో గోన గన్నారెడ్డి ఇప్పుడు కూడా హాట్ కేక్ లాగా అమ్ముడు పోతున్నటువంటి నవల గోన గన్నారెడ్డి. నెక్స్ట్, ప్రొఫెసర్ సాయిబాబా కీలక పాత్ర పోషించిన సభ. ఇటీవల ప్రొఫెసర్ సాయిబాబా మరణించడం జరిగింది. 10 సంవత్సరాల తర్వాత అండా జైల్ అంటే అత్యంత భయంకరమైనటువంటి సెల్లో ఇతన్ని ఉంచడం జరిగింది. నాగ్పూర్ జైల్లో 10 సంవత్సరాల పాటు 10 సంవత్సరాలు జీవిత ఖైదుగా ఉన్నాడు. ఎవరు? ప్రొఫెసర్ సాయిబాబా. ఎవరి ప్రొఫెసర్ సాయిబాబా? ప్రొఫెసర్ సాయిబాబా ఢిల్లీ యూనివర్సిటీలో ఇంగ్లీష్ ప్రొఫెసర్గా ఉన్నటువంటి ప్రొఫెసర్ సాయిబాబాను నక్సలైట్లతో సంబంధాలని చెప్పేసి అప్పటి మహారాష్ట్ర ప్రభుత్వం ఇతన్ని అరెస్ట్ చేసి 10 సంవత్సరాలు నాగ్పూర్ జైల్లో, అండా జైల్లో అంటే ఎవరు రానటువంటి ఒకే సెల్లో ఇతన్ని ఉంచడం జరిగింది. పోలియోతో బాధపడుతున్నటువంటి ప్రొఫెసర్ సాయిబాబా ఆ తర్వాత కాలంలో నిర్దోషిగా విడుదలైన కొద్ది కాలానికి, సంవత్సరం గడగాలి, కొద్ది కాలానికే ఇతను మరణించడం జరిగింది. సో మనకేమడిగిండు? గత గ్రూప్ 2లో ప్రొఫెసర్ సాయిబాబా కీలక పాత్ర పోషించిన సభ్యులను. ఏ సభలో కీలక పాత్ర పోషించును? వరంగల్ డిక్లరేషన్ సభలో కీలక పాత్ర పోషించును. 1997 డిసెంబర్ 28, 29 నాడు జరిగినటువంటి సభ వరంగల్ డిక్లరేషన్. ఆ వరంగల్ డిక్లరేషన్ ఏర్పాటు చేసింది ప్రొఫెసర్ సాయిబాబా. ఇందులో కీలక పాత్ర పోషించిందరని ఎస్ఏ ఎగ్జామ్లో అడిగిన. వరంగల్ డిక్లరేషన్లో కీలక పాత్ర పోషించిన వ్యక్తి కాళోజీ నారాయణరావు. ఇది ఎస్ఏ ఎగ్జామ్లో అడిగిన. మనకేమడిగిన? వరంగల్ డిక్లరేషన్ అనే సభ ఏ సంస్థ ఆధ్వర్యంలో జరిగింది? అఖిల భారత ప్రజాతంత్ర ప్రతిఘటన వేదిక. అఖిల భారత ప్రజాతంత్ర ప్రతిఘటన వేదిక ఆధ్వర్యంలో వరంగల్ డిక్లరేషన్ సభ జరిగింది. దీన్ని ఇంగ్లీష్లో ఆల్ ఇండియా పీపుల్స్ రెసిస్టెన్స్ ఫోరం గా పేర్కొంటాం. 1997 డిసెంబర్ 27, 28, 29వ తారీఖు నాడు వరంగల్లో జరిగినటువంటి సభ వరంగల్ డిక్లరేషన్. ఈ డిక్లరేషన్ని ప్రకటించినటువంటి నాయకుడు ప్రొఫెసర్ సాయిబాబా. ఇటీవల ఇతను మరణించడం జరిగింది. హీ డైడ్ రీసెంట్లీ. కాబట్టి ఇతని పైన కూడా క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. కూష్మాండం అనగా అర్థం ఏంది అన్నాడు. అవునా? కూష్మాండం అంటే అర్థం ఏందండి? అవునా, కూష్మాండం బలిచ్చిన అంటాం. కూష్మాండం అంటే అర్థం గుమ్మడికాయ. పంపికిన్ అంటారు కదా, గుమ్మడికాయని ఏమంటామండి? కూష్మాండం అంటాం. కాకతీయుల యొక్క ప్రధానమైనటువంటి చిహ్నం ఏందండి?
కూష్మాండం, గుమ్మడికాయ. ఏ సంవత్సరంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ను 7వ నిజాం ఏర్పాటు చేసిండు? 7వ నిజాం స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ను ఏర్పాటు చేసిండు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ అంట, SBH అంటాం, స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్. అంతకుముందు అవును 7వ నిజాం కాలం ఏర్పాటు చేసి SBIలో విలీనం చేశారు. మనకేం అడిగాను? 7వ నిజాం హైదరాబాద్ స్టేట్ బ్యాంక్, ఆ రోజులు ఏమన్నారు? హైదరాబాద్ స్టేట్ బ్యాంక్ అన్నారు. హైదరాబాద్ స్టేట్ బ్యాంక్ను ఎప్పుడు ఏర్పాటు చేసిండు? 1941 ఆగస్ట్ 13th నాడు ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్, భారతీయ జనతా పార్టీ నాయకుడైన బండారు దత్తాత్రేయ ప్రారంభించినటువంటి కార్యక్రమం ఏంటంటే, బండారు దత్తాత్రేయ భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు, దత్తన్న అంటున్నాం. బండారు దత్తాత్రేయ అందరూ ఏమంటారు? దత్తన్న అంటారు. బండారు దత్తాత్రేయ తెలంగాణ మలిదశ ఉద్యమంలో ప్రారంభించిన కార్యక్రమం ఏంటంటే అలై బలై అనే కార్యక్రమాన్ని ప్రారంభించిండు. ఏ కార్యక్రమాన్ని ప్రారంభించిండు? అలై బలై అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది ఎవరండి? బండారు దత్తాత్రేయ. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చిట్ట చివరి డిప్యూటీ స్పీకర్ ఏమన్నాడు? 1956 నవంబర్ 1 నాడు ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. ఎప్పుడు విడిపోయినాం? 2014 జూన్ 1వ తారీఖు నాడు విభజన జరిగిపోయింది. తెల్లారి ఏం ఏర్పడింది? తెలంగాణ ఏర్పడింది. అంటే జూన్ 2 తెలంగాణ ఏర్పడింది. అవునా? మనకి ఎగ్జామ్లు ఏమడిగాను? ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చిట్ట చివరి డిప్యూటీ స్పీకర్ ఎవరన్నాడు? చిట్ట చివరి డిప్యూటీ స్పీకర్ ఎవరన్నాడు? లాస్ట్ డిప్యూటీ స్పీకర్. ప్రస్తుతం అంటే ఎక్కడ మనం 2024 నవంబర్లో ఉన్నాం. ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి వ్యక్తి మల్లు భట్టి విక్రమార్క. ఎక్కడ నుండి ఎమ్మెల్యే? ఖమ్మం జిల్లాలోని మదిర నుండి ఎమ్మెల్యే. ఖమ్మం జిల్లా మదిర ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అన్నాడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చిట్ట చివరి డిప్యూటీ స్పీకర్ కూడా ఎవరండి? మల్లు భట్టి విక్రమార్క. మన గత పోటీ పరీక్షలో జూన్ 2 అనే పుస్తకాన్ని రాసింది ఎవరన్నాడు? కె శ్రీనివాస్. ఎవరి? కె శ్రీనివాస్. ఇతను రాసిన మరొక రచన కొత్త వంతెనలు. అదేవిధంగా జూన్ 2 అనే గ్రంథాలను రాసింది ఎవరంటే కె శ్రీనివాస్. ఎవరి? కె శ్రీనివాస్. ప్రస్తుతం అంటే ఇక్కడ ప్రస్తుతం ఆంధ్రజ్యోతి పత్రిక ఎడిటర్, ఆంధ్రజ్యోతి పత్రిక సంపాదకుడు ఎవరండి? కె శ్రీనివాస్. ఆ కె శ్రీనివాస్ రాసిన పుస్తకమే జూన్ 2 కొత్త వంతెనలు అనే పుస్తకాలను రాయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, బతుకమ్మ సినిమా, తుపాకి రాముడు సినిమాలకు దర్శకత్వం వహించినటువంటి వ్యక్తి ఎవరన్నాడు? అవునా, ప్రముఖ డైరెక్టర్. ఏ సినిమాలకు? గత పోటీ పరీక్షలు అడిగిన మనం. బతుకమ్మ సినిమా దర్శకుడు సింధు తిలాని హీరోయిన్గా వచ్చినటువంటి సినిమా. సింధు తులాని హీరోయిన్గా వచ్చిన సినిమా. అదేవిధంగా తుపాకి రాముడు బతుకమ్మ సినిమా. అదేవిధంగా తుపాకి రాముడు సినిమా ఎవరు హీరోగా? బిత్తిరి సత్తి అలియాస్ రవికుమార్. అందరూ బిత్తిరి, పోయినసారి కూడా అడిగిన ఎగ్జామ్లో బిత్తిరి సత్తి అని లేదా ఆప్షన్ల. బిత్తిరి సత్తి. ఎగ్జామ్లు ఏమని? తుపాకి రాముడు సినిమాలో నటించిన కథానాయకుడు ఎవరున్నాడు? రవికుమార్. రంగారెడ్డి జిల్లా చెవెల మండలం పామెన గ్రామానికి చెందిన రవికుమార్ అలియాస్ బిత్తిరి సత్తి తుపాకి రాముడు సినిమాలో నటించడం జరిగింది. ఈ సినిమాలకు దర్శకత్వం వహించిన ఎవరు? టి ప్రభాకర్ దర్శకత్వంలో వచ్చినటువంటి సినిమాలు ఇవన్నీ కూడా మనకి ఎగ్జామ్లు వచ్చినాయండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్, మన్మోహన్ సింగ్ యూపీఏ ప్రభుత్వం 2013లో ఏ కమిటీ నివేదికను బహిర్గతం చేసిందన్నాడు? యూపీఏ ప్రభుత్వం యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్. యూపీఏ ప్రభుత్వం 2013లో ఏ కమిటీ నివేదిక బహిర్గతం చేసిందన్నాడు? అప్పుడున్నటువంటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్. అప్పుడున్న ప్రధానమంత్రి ఎవరండి? మన్మోహన్ సింగ్. ఈ మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఏ కమిటీ నివేదికను బహిర్గతం చేస్తున్నాడు? 1948లో అప్పుడు
ప్రధానమంత్రిగా ఉన్నటువంటి పండిట్ జవహర్ లాల్ నెహ్రూ జేఎన్ చౌదరి పరిపాలన అరాచకాలపైన పండిట్ సుందర్ లాల్ అనే కమిటీని ఏర్పాటు చేసిండు. పండిట్ సుందర్ లాల్ అనే కమిటీని ఏర్పాటు చేసిండు. ఈ కమిటీ నివేదిక ఆధారంగానే జేఎన్ చౌదరిని పరిపాలన నుండి తొలగించి ఎంకే వెల్లోడిని అధికారంలోకి తీసుకొచ్చారు. ఈ నివేదిక అప్పుడు బహిర్గతం కాలే. ఇప్పుడున్నటువంటి భారతీయ జనతా పార్టీ ఒత్తిడి మేరకు 2013లో ప్రధానమంత్రిగా ఉన్నటువంటి డాక్టర్ మన్మోహన్ సింగ్ పండిట్ సుందర్ లాల్ కమిటీ నివేదికను బహిర్గతం చేసింది. ఏం చెప్పింది ఈ కమిటీ? హైదరాబాద్లో జేఎన్ చౌదరి పరిపాలనా కాలంలో అనేక అరాచకాలు జరిగినాయి. 27,000 నుండి 40,000 మంది పౌరులను హత్య చేయడం జరిగిందని చెప్పేసి ఈ కమిటీ తన నివేదికలో పేర్కొన్నది. దానికి కారణమైన ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ, దానికి కారణమైనటువంటి మిలిటరీ అధికారి జయంతనాథ్ చౌధరి.